నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి కొత్తగూడెంలో, మరి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ సాధన కోసం కూడా తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ఉంటాయి. ఆ 5 గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాయి. ముఖ్యంగా మన భద్రాచలం రాములవారి మాన్యం ఒక 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం. ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది, 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని. మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది. మన తెలంగాణ ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇదే వేదిక నుండి, ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. ఇక మీకు తెలుసు, ప్రజా సమస్యలు ఒకవైపు అయితే మన తెలంగాణ అంటేనే సబ్బండ వర్గాల తెలంగాణ. అనేక సార్లు అనుకున్నాం మనం, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మనం కలిపితేనే దాదాపు 85-90% ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనుకున్నాం, రేపటి నాడు తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణ కావాలంటే ఈ సమాజాలన్నీ, ఈ యొక్క మొత్తం అన్ని కులాలు కూడా, ఈ వర్గాలన్నీ కూడా బాగుండాలని అనుకున్నాం. వాళ్ళు రాజకీయంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలని అనుకున్నాం. అందుకే రాజకీయంగా బీసీలు ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, వాటి ద్వారా వచ్చే జెడ్పీ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వీటిలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి చేసి మరి అక్కడ 42% ఇస్తామని చెప్పారు. నవీన సారా 42% ఇస్తామని డిక్లేర్ చేసిరు. మరి 42% ఇస్తామని ఎందుకు చెప్పారో ఇప్పటి వరకు తెలియదు. తెలంగాణలో బీసీలు 42% ఉన్నారా అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. మరి ఏ ప్రాతిపదికన 42 అన్నారంటే కూడా మాట్లాడరు. సరే పోనీ, మీరు ఏదో 42% అని అన్నారు, మరి లెక్క పెట్టుండ్రి అని చెప్పి మనందరం డిమాండ్ చేస్తే జనగణన చేసిరు. జనగణన చేసి ఏం చేసిరు, బీసీలు 46% ఉన్నారు ఈ రాష్ట్రంలో అని తేల్చి చెప్పిండ్రు. కానీ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే చేసినటువంటి లెక్కలలో బీసీలు 52% ఉన్నారు. మరి 2014లో 52% ఉంటే జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? 52% ఉన్న బీసీలు ఇప్పుడు 46% అయిపోయినరని చెప్పి కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పింది. అయితే రాహుల్ గాంధీ గారు ఏమంటారు, దేశం మొత్తంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని ఇచ్చేదారి అంటాడు ఆయన. అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీసీలు మేము పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం? మేము ఏదైతే 42 అన్నామో అదే ఇస్తామని చెప్పారు. సరే, ఏదో ఒకటే బాబు 42% ఇయ్యమని అందరం కూడా ఒప్పుకున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సంఘానికి సంబంధించి కూడా అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆర్ కృష్ణయ్య లాంటి గారి పెద్దవాళ్లను, అనేక మంది జడ్జిలను సంప్రదించిన తర్వాత 42% ఇయ్యమని ఒప్పుకున్నాం. మరి ఒప్పుకుంటే బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్? ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి, జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మేము 17వ తారీఖు నాడు ఈ నెలలో రైల్ రోకోకి పిలుపునిచ్చున్నాం. ఎందుకోసం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకోమని చెప్పి రైల్ రోకో ఇవ్వడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగూడెం వేదికగా మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీ కేబినెట్ మీటింగ్ ఉన్నది. ఈ మీటింగ్ లో మీరు నిర్ణయం తీసుకోండి. తప్పకుండా 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని జీవో దియమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తక్షణమే జరగాల్సిన విషయం. और एक धक्का అంటే ఇంకొక దక్కా ఇస్తే బీసీ బిల్ వస్తుందనేటటువంటి నినాదంతో తెలంగాణ జాగృతి ముందుకెళ్తున్నది. మరి నినాదం కొత్తగూడెంలో కూడా మారుమోగే విధంగా వీరన్న గారు పనిచేయాలని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇట్లా అన్ని అంశాల్లో కూడా కలిసి ముందుకు వస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు నిన్నటి నుంచి, ఎక్కడికంటే అక్కడికి వస్తా, కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, ఫామ్ హౌస్కి వస్తా, మంత్రులు తీసుకొని వస్తా అంటున్నారు. నేను